మావోయిస్టు పార్టీలో అగ్రనేతల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరికీ రాజ్యాంగ ప్రతులు అందజేసి జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 2 రోజుల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో అస్త్ర సన్యాసం చేశారు. ఇద్దరు అగ్రనేతలు పోరాటాన్ని వీడడంతో మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలినట్టయింది. ఆసన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 4 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారాయన. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్కు నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టుల వరుస లొంగుబాటుకు కారణాలేంటి? ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందా? 2026 మార్చి కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదముట్టించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం దిశగా పూర్తి స్థాయిలో అడుగులు పడుతున్నాయని భావించాల్సి ఉంటుందా? మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మహేందర్, చెప్పండి. మల్లోజుల ఆసన్న వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు వరుసగా లొంగిపోతున్న ఘటనలు చూస్తున్నాం. హిడ్మా లాంటి వాళ్ళు తప్పితే మహా అయితే చేతివేళలో లెక్కించదగ్గ మంది అగ్రనాయకులైనా ఉంటారా మావోయిస్టు ఉద్యమంలో అనే ఒక ప్రశ్న కూడా మన ముందుంది. బిందు, వాస్తవానికి వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్న నేపథ్యంలో ఈ కేంద్ర కమిటీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ కూడా తగ్గుతూ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే పార్టీ దాదాపుగా కొలాప్స్ అయ్యే పరిస్థితికి సంబంధించి వచ్చిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ సంబంధించిన సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో కూడా ఆసన్న లొంగుబాటు అయ్యాడు. ఆసన్నతో పాటుగా 208 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు అయ్యారు. అయితే ఇందులో ఆసన్నతో పాటుకు వచ్చిన వాళ్ళు కీలక నేతలకు సంబంధించి కూడా ఉన్నారు. ఇద్దరు దండాకరణ్య స్పెషల్ జోనల్ కమిటీతో పాటుగా 15 మంది డివిజన్ కమిటీ సభ్యులు, ఒకరు మాడు డివిజన్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా దాదాపుగా అంబుజిమట్టు సంబంధించిన ఏరియాలో, ఛత్తీస్గఢ్కి చాలా వరకు పట్టున్న సంబంధించిన ఏరియాలో వీళ్ళు చాలా కీలకంగా వివరిస్తూ వచ్చారు. ఆసన్న చాలా పార్టీలో దాదాపుగా 30 ఏళ్ల పైన చాలా కీలకంగా వివరించి వచ్చారు. అనేక ఆపరేషన్లలో కూడా ఆసన్న పాల్గొనడం జరిగింది. ఆసన్న లొంగుబాటు అనేది పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ముగ్గురు సంబంధించిన కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు చూసుకుంటే గత వారం రోజులు వ్యవధిలోనే ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్ తో పాటుగా ఇప్పుడు ఆసన్న ఈ కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు లొంగిపోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన టీం అంతా తగ్గుతూ వస్తుంది. మనం పోతుల సుజాతక్క, అదేవిధంగా మల్లోజుల వేణుగోపాల్, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఈ ముగ్గురు సంబంధించి తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేంద్ర కమిటీ సంబంధించిన సంఖ్య 9కి సంబంధించి పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో మరో 2 నెలల వ్యవధిలో ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కానీ ఇటు మహారాష్ట్ర సంబంధించిన పోలీసులు చెప్తున్న బట్టి చూస్తే మరో 2 నెలల్లో ఈ లొంగుబాటు ప్రక్రియ అనేది ఇంకా స్పీడప్ అవుతుంది. చాలా కీలకమైన నేతలకు సంబంధించి ఈ లొంగుబాటు ప్రక్రియలో ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించి ఉన్న బండి ప్రకాష్ కూడా లొంగిపోయేందుకు ప్రయత్నాలు సంబంధించి జరుగుతున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం బట్టి చూస్తే తెలిసింది. బండి ప్రకాష్ కూడా చాలా వరకు పార్టీలో తెలంగాణ సంబంధించిన యాక్టివిటీస్ లో చాలా కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. బండి ప్రకాష్ సంబంధించిన లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ రానున్న ఈ 2 నెలల వ్యవధిలో కూడా లొంగిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది. అన్ని అంటే తెలంగాణతో పాటుగా ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి కీలక నేతలకు సంబంధించి టార్గెట్ గానే ఈ లొంగుబాటు ప్రక్రియ జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కొనసాగుతుంది. ఫస్ట్ అభయ్ సంబంధించి అభయ్ వాళ్ళు లొంగుబాటు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాదాపుగా కింది స్థాయి సంబంధించిన ఉన్న కింది స్థాయి లీడర్లను కింది స్థాయి కేంద్ర కమిటీ సభ్యులతో పాటుగా రాష్ట్ర కమిటీ సభ్యులు వాళ్ళు ఒక్కొక్కరుగా ఒక లిస్ట్ ప్రకారం ఈ లొంగుబాటు ప్రక్రియకు సంబంధించి కొనసాగుతూ వస్తుంది. మహేందర్, అయితే చూసాం మల్లోజుల విషయంలో మాత్రం కొంత ఫ్రిక్షన్ కనిపించింది. ఆయన అసలు ఎప్పుడు టచ్ లోకి వచ్చారా, తర్వాత జరిగిన ఎన్కౌంటర్లు, వీటన్నింటి నేపథ్యంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దానికి తోడు లెటర్ వార్, ఆయుధాలతో ఉండాలా లేదంటే ఆయుధాలు వీడి పోరాడాలా, ఇలాంటివన్నీ చూసాం. ఆసన దగ్గరకు వచ్చేసరికి కొంత స్మూత్ గానే హ్యాండిల్ చేసినట్టుగా కనిపిస్తోంది. మొదట ఫస్ట్ వేణుగోపాల్ సంబంధించి మల్లోజుల వేణుగోపాల్ సంబంధించి చాలా వ్యూహాత్మకంగా కొనసాగింది. వేణుగోపాల్ విషయంలో లేఖల విషయంలోనే ఈ భేదాభిప్రాయాలు పార్టీలో కొనసాగుతూ వచ్చినాయి. అదే కొద్ది సస్పెన్స్ సంబంధించి కొనసాగుతూ వచ్చాయి. వేణుగోపాల్ లేఖలకు సంబంధించి విడుదల చేసిన సందర్భంలో మావోయిస్టు పార్టీ చాలా అభ్యంతరం
వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈ లేఖలు ఇష్యూ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలోనే అనూహ్యంగా వేణుగోపాల్ సంబంధించి లొంగుబాటు అవ్వడం, మహారాష్ట్రకు సంబంధించిన సీఎం ఎదుట లొంగుబాటు అయ్యే ప్రక్రియ సంబంధించి కలిసి అయితే వేణుగోపాల్ విషయంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగా ఎక్కువ రోజులు సమయం పట్టింది. ఆచరణ విషయంలో మాత్రం కొంత అంటే వేణుగోపాల్ లొంగుబాటు కన్నా ముందే ఆచరణం కూడా వాళ్ళు ప్రయత్నించినా గానీ వేణుగోపాల్ సంబంధించి లొంగుబాటు అయ్యే సందర్భంలోనే ఆచరణతో కూడా దాదాపుగా ఆచరణ కూడా లొంగుబాటు అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా సమాచారం సంబంధించి వస్తూ వచ్చింది. దాదాపుగా ప్రస్తుతం ఇంకా 4 కేంద్ర కమిటీ సభ్యులు కూడా పోలీసులతో అంటే లొంగుబాటు అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారికి ఉన్న రూట్లలో కూడా ఆ ప్రయత్నాలు సంబంధించి మొదలు పెడుతున్న నేపథ్యంలో దాదాపుగా వాళ్ళు ఇప్పుడు ఈ సంబంధించి అక్టోబర్ నెల సంబంధించిన నేపథ్యంలో మార్చి ఎండింగ్ కల్లా ఈ ఆపరేషన్ గగర్ అనేది పూర్తి కావాలి. ఈ 5 నెలలు సంబంధించి మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ అనేది దాదాపుగా 1 నెల ముందే పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దానిలో భాగంగానే ఈ 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగుబాటు అయ్యేందుకు కూడా చాలా సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సంబంధించి మొదలుపెట్టింది. ఆచరణ కూడా ప్రస్తుతం లొంగుబాటు అయిన నేపథ్యంలో ఇంకా ఈ ప్రక్రియ అనేది ఇంకా వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది. మహేందర్, ఇప్పుడు చూస్తున్నాం విజువల్లో మనకు కనబడుతోంది ఆసన్నతో పాటుగా ఎవరైతే మావోయిస్టులు లొంగిపోయారో వాళ్ళందరినీ చూస్తున్నాం. హార్డ్లీ 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటారేమో వీళ్ళంతా కూడా. దట్టు ఆదివాసీలు గిరిజనులకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. నిన్న మల్లోజులు లొంగిపోయినప్పుడు వాళ్ళంతా కూడా వీళ్ళ తర్వాత వీళ్ళ జీవించడం ఎలాగా, వాళ్ళకి ఏమన్నా పక్కాగా ఒక వృత్తి కానీ లేదంటే వాళ్ళకు ఒక ఉద్యోగం కానీ ఇలాంటి స్పెసిఫిసిటీస్ ఏమన్నా ప్రభుత్వం చెప్తోందా, కేంద్ర ప్రభుత్వం? అంటే ప్రస్తుతం లొంగుబాటు అవుతున్న మావోయిస్టులకు సంబంధించి కూడా వారి వైపు నుంచి కూడా వారిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న సంబంధించి కూడా ఒక ప్లాన్ సంబంధించి నడుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర సీఎం ఎదుట వేణుగోపాల్ లొంగిపోయిన సందర్భంలో అక్కడ కొన్ని సంస్థలకు సంబంధించి కూడా వారికి ఉపాధి కల్పించడానికి కూడా ముందుకు వచ్చే ప్రయత్నాలు సంబంధించి చేస్తున్నాయి. వారికి ఉండే నైపుణ్యాన్ని బట్టి కూడా ఏ రంగాల్లో సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఒక ఆలోచన సంబంధించి చేస్తుంది. దీన్ని కూడా మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన సందర్భంలో ఈ విషయం కూడా ప్రస్తావన సంబంధించి వచ్చింది. ప్రస్తుతం ఇవాళ ఆచరణ సందర్భంగా లొంగిపోయిన సందర్భంలో కూడా వీరికి పూర్తిగా లొంగుబాటు అయిన మావోయిస్టులకు సంబంధించి కూడా పూర్తిగా వారి వెనకాల నిఘా కూడా పోలీసులు నిఘా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లకు సంబంధించి కూడా వారికి ఉన్న నైపుణ్యాలను బట్టి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారికి ఉన్న రివార్డుకు సంబంధించి క్యాడర్ ని బట్టి ఎంత రివార్డు ఉన్నది అన్నది కూడా వారికి ఆ అమౌంట్ సంబంధించి ఇస్తున్నారు. ఆ తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా వారికి ఉన్న నైపుణ్యాలను బట్టి కూడా వారికి ఉపాధి అవకాశాలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా డిస్కషన్ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ ఆపరేషన్ గగర్ లో భాగంగా కీలక నేతలు లొంగుబాటు అయిన సందర్భంలో వారికి లొంగుబాటు అయిన వారికి కూడా సెక్యూరిటీ కల్పిస్తేనే రానున్న ఇంకా క్యాడర్ ఇప్పుడు ఇంకా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు లొంగుబాటు అయ్యే కావాల్సింది. అయితే వీరికి ఒక ధైర్యం సంబంధించి కల్పిస్తే ఇంకా క్యాడర్ అనేది ఇంకా మిగిలిన క్యాడర్ కూడా త్వరగా బయటకు వచ్చి జనజీవనంలో కలిసిపోయే అవకాశాలున్నాయి, వాళ్ళు లొంగుబాటు అయ్యే అవకాశాలున్నాయి అన్నది కూడా ఆ ఒక భరోసాను కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ సంబంధించి కొనసాగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఈ ఎక్సర్సైజ్ లో చాలా వరకు ఆ బస్తర్ సంబంధించిన ఐజీతో పాటుగా చాలా కీలకమైన ఆఫీసర్స్ కూడా దీని వెనకాల గ్రౌండ్ వర్క్ సంబంధించి చేస్తున్నారు. టోటల్ గా అన్ని విధాల గ్రౌండ్ వర్క్ సంబంధించి కొనసాగుతున్నాయి. ఈ లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఈ లొంగుబాటుకు సంబంధించి ఆచరణ విషయం కూడా చూసాం. 2 రోజుల ముందే ఆచరణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఛత్తీస్గఢ్ సంబంధించి లోకల్ గా అక్కడ వచ్చి దీనికి సంబంధించి సమాచారం సేకరించారు. అయితే మొత్తానికి మాత్రం మావోయిస్టు పార్టీకి వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు అవుతున్న నేపథ్యంలో ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆపరేషన్ గగర్ ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ మహేందర్, థ్యాంక్ యూ.